ఇక లంచ్ టైం న్యూస్లో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణమైనట్టుగా సిట్ నిర్ధారించడంతో ఈడీ రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో నిందితులైన బాలాజీ గోవిందప్ప, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 70లో ఇక మాజీ ఎంపీ విజయ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణమైనట్టుగా సిట్ నిర్ధారించడంతో ఈడీ రంగంలోకి దిగింది. అయితే నిందితులైనటువంటి బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 70లోని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాసంలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ దూకుడు పెంచింది. తనకి చుట్టూ విచారణ నేపథ్యంలో విచారణ అంటే దాదాపు 265 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి వాసులు, అలాగే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి వేలాది కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ నేపథ్యంలోనే ఈడీకి అటాక్ చేసినది సిట్ అధికారులు. ఈ సిట్ ఈడీ అటాక్ చేసిన నేపథ్యంలో రాజ్ రెడ్డి, అలాగే గోవిందప్ప నారాయణ, అలాగే ధనంజయ రెడ్డి వీళ్ళందరూ నెలల్లో సోదాలు అయితే చేస్తున్నారు. అలాగే తిరుపతిలోని సోమలగుండలో గల చెవిరెడ్డి వాసులు ఇంట్లో కూడా సోదాలు అయితే చేస్తున్నారు. దాదాపు ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి ఈడీ అధికారులు మధ్యాహ్నం ఒక గంట వరకు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. అంటే ఈడీ అధికారులు వస్తున్నారని తెలుసో వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరూ లేకపోవడంతో తాళాలు వేసి ఉండడంతో ఈడీ అధికారులు విచారణ వెయిట్ చేశారు. కొత్తగాలకు 1 గంటకు మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి వాసులు కుమారుడు మోహిత్ రెడ్డి ఇవాళ తిరుపతికి సోమలగుండ ఇంటికి నివాసానికి వచ్చారు. వచ్చిన నేపథ్యంలోనే అతను రాకపోయిన ఈడీ అధికారులకు ఇంట్లోకి పిలిపించి దాదాపు విచారణకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా దగ్గరని ఈ తమ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు నిర్వహించిన నేపథ్యంలోనే దాదాపు 2024 మార్చిలో తెలంగాణలో పట్టుకున్నటువంటి దాదాపు 450 కోట్ల సంవత్సరం చేసి వాళ్ళని కాగిత లావాదేవీలు విధానంలో కూడా దాదాపు తొడ వాహనాలు నగదు తరలించినట్టుగా అధికారులకు అధికారులు గుర్తించారు. ఆ మేరకు అధికారుల నేపథ్యంలోనే చుట్టూ విచారణ నేపథ్యంలోనే ఈడీ అటాక్ చేసిన క్రమంలో ఇవాళ ఆ నగదు లావాదేవీలు కూడా వివరాలన్నీ కూడా ఎలా పొందుతుంటారు, ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని దీంతోనే ఈడీ ఇవాళ విచారణ
వచ్చారని దీంతోనే ఈడీ ఇవాళ విచారణకైతే సాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 గంటల నుంచి అంటే మధ్యాహ్నం 2 నుంచి సిట్ అధికారులు అంటే చెన్నై నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు 8 మందితో కూడినటువంటి బృందం ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ నగదు లావాదేవీలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పూర్తిగా సోదాలు అయితే చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే ఇంట్లో సోదాలు అయితే చేస్తూ వస్తున్నారు. అలాగే ల్యాప్టాప్ ఇంట్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి వినియోగిస్తున్నటువంటి ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ అలాగే మోహిత్ రెడ్డి వినియోగిస్తున్నటువంటి ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని వివరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాదాపు ఈ సోదాలు రాత్రి 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా అంటే ఈడీ ఇవాళ హైదరాబాదు, విజయవాడ, అలాగే నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా గత ప్రభుత్వ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి జైల్లో ఉన్న బెయిల్పై ఉన్నటువంటి జైలు నుంచి బెయిల్పై వచ్చినటువంటి అధికారుల ఇళ్లలో కూడా అందరి ఇళ్లలో సోదాలు అయితే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ ఇంట్లో కూడా సోదాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. ఈడీ అధికారులు ఉన్నటువంటి వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే సోదాలు నిర్వహిస్తున్న క్రమంలోనే రాత్రి 8 గంటల వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈడీ అధికారులు వస్తున్నారని తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉండుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉండేది. అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ 37గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 38గా మోహిత్ రెడ్డి ఉంటున్నారు. కాబట్టి మోహిత్ రెడ్డిని కూడా విచారిస్తూ వస్తున్నారు. అలాగే చెవిరెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. బహుశా చెవిరెడ్డి వస్తారా లేరా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే మోహిత్ రెడ్డి అయితే బెంగళూరు నుంచి హుటాహుటిన తిరుపతి చేరుకొని ఇవాళ ఈడీ అధికారుల సమక్షంలోనే విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పడమే కాకుండా మోహిత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా వాళ్ళకి అందజేస్తూ వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నారు ఈడీ అధికారులు. చందు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.